మంచితనము లేకపోతే ప్రజాస్వామ్య విలువలు ఇవన్నీ ఉపన్యాసాలు ఇస్తాం కాబట్టి దాంట్లో భాగంగా ఇక్కడ ఇవాళ ప్రభుత్వాలకి విరాళాలు రాజకీయ పార్టీలు విరాళాలతోనే బ్రతుకుతాయి. ఏ రాజకీయ పార్టీ అయినా ఎక్కడి నుంచి వస్తాయి? లేదు సొంతగా బిజినెస్లు చేస్తాయా? రాజకీయ పార్టీలు చేస్తే అప్పుడు నడుస్తాయా? నడవనిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ తెలుగుదేశంకి సంబంధించినటువంటి నాయకులే ఇబ్బంది పడ్డప్పుడు రేపు వైసీపీ నాయకులు కిందసారి ఇబ్బంది పెట్టారు కదా తెలుగుదేశం ఉన్నప్పుడు. వాళ్ళు అధికారంలో ఉంటే ఎదురోడి వ్యాపారమే దెబ్బతీసినప్పుడు చందాలు ఇచ్చిన ఇంకేం ఏడిపిస్తారు? అప్పుడు ఇక రాజకీయ వ్యవస్థ నాశనం అవుతుంది. అప్పుడు ఏం చేయాలా? దోచుకురావాలి. ఎలా సాధ్యమవుతుంది? కానీ నల్లధనం అరికట్టడానికి దీనికి ఏంటి సంబంధం? ఖచ్చితంగా అంటే ఇది బ్లాక్ మనీనే అంటారు, అంటే చెప్పట్లేదు కదా వాళ్ళు అన్నట్టు. అయితే నల్లధనం అనేటువంటి రూటు రాంగ్. అంటే ఒకటేంటంటే ఇది కరెక్ట్గా చెప్పాలంటే గొంగట్లో అన్నం తింటా దాంట్లో ఎంట్రుకలు ఏరుకోవడం వ్యవస్థలో ఉన్నటువంటి దాంట్లో ఒక లోపం. ఇప్పుడు రాజకీయ పార్టీలకి విరాళాలు ఇవ్వచ్చు, ఎవరైనా సరే బయటకు డిస్క్లోజ్ చేయొద్దు అని ఎందుకు చెప్తారని నేను చెప్పిన ఈ కారణం. ఇది డిస్క్లోజ్ చేసే ధైర్యం చేయట్లేదు గవర్నమెంట్లు కూడా. ఆ ముక్క చెప్పాలా, ఎందుకు ఇవ్వట్లేదంటే ఇంకోటితో సమస్య కదా, అందుకని ఇవ్వట్లేదు అన్నట్టు చర్చ అటు జరగల. ఇది ఎవడో దాచేస్తున్నాడు, ఎవడో షీల్డ్ చేస్తున్నాడు, ఎవడో తినేస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు పర్సంటేజ్ పరంగా చూస్తే బీజేపీకి వచ్చిన విరాళాల్లో 50% ఇట్లాంటి.